వేసుకుంటే మేము ఇంటికి డ్రెస్ వేసుకుంటే ఎవరు చూస్తాం చెప్పండి. మనిషి ఎలా వేసుకుంటే ఆవిడ అందం. మామిడి పండు ఎలా ఉండాలి అలాగ ఉండాలి. యాపిల్ లాగా ఉంటే తినరు కదా. ఏ కాయ ఆ కాయ రుచి. దాసలా తినాలి, యాపిల్ తినాలి, జాంకాయ జాంకాయలా తినాలి. ఎలా అయ్యారు మీరు అణసకులు? ఆవిడ మేకప్ అన్ని ఉంటాయి కదా. అది అనకూడదు. ఎవరిష్టం ఎవరు ఏం చూపితే చూడాలి అంతే. ఎవరు ఏలెత్తి చూపించకూడదు. పడండి అంతే. గుర్తు పెట్టుకో. హీరోలు అన్నా ఎవరన్నా ఎవరిని ఏమనకూడదు. మనం ఇదంటే చూడాలి, ఆనందపడాలి. అది చూపించినా మనం చూస్తున్నాం. తప్పే ఉంది దానికి. ఇప్పుడు అలా నిండికి వేసుకుంటే ఫస్ట్ నుంచి నిండికి వేసుకోవాలి. మరి ఎందుకు చూపించాడు? సమాజం గురించి ఏం చెప్తారు? సమాజంలో ఇట్లాంటి పెరిగే అత్యాచారాలు ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి అంటారు. అది కరెక్ట్ కాదంటారా? అత్యాచారాలు జరుగుతాయండి. అత్యాచారాలు జరుగుతాయంటే నువ్వు చేసేది ఇప్పుడు ఎవరో చేసేయని అందరిని అనలేం కదా. అంటే ఇలాంటి బట్టలు వేసుకొని ఇక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నారు. ఆటో వెళ్ళాలి. నువ్వు 12ంటికి ఒకరి దగ్గర ఒంటరికి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు. అందరు కుర్రోళ్ళు ఒకలా ఉండరు కదా. ఇప్పుడు మంచోడు ఉంటాడు, చెడ్డ ఉంటాడు. ఒకటి చూసి ఆనందపడతాడు అంతేగాని ఇప్పుడు ఒకటి వీడియో చూసి ఆనందపడతాడు, ఫోటో చూసి ఆనందపడతాడు. అందరూ ఒకలా ఉంటారు కదా. ఎవడో ఏదో తప్పు చేసేది మళ్ళీ అంటాం చెప్పాం కదా. అంతే కదా. సో ఫైనల్ గా శివాజీ గారు సారీ చెప్పారు. ఇంకా ఏం చెప్తారు ఈ విషయం గురించి? శివాజీ గారు సారీ చెప్పాలి అనసూయ గారికి. ఫ్యాన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు హీరోలు ప్రతి ఒక్కరికి సారీ చెప్పాలి. ఏంటంటే ఆయన తప్పు అనకూడదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ.